జబల్పూర్ ట్రాజెడీ వెనుక ఉన్న హార్ట్ బ్రేకింగ్ ట్రూత్. ఒక మదర్ తన బిడ్డని కాపాడుకోవడానికి చేసిన సాక్రిఫైస్ గురించి వింటుంటే అక్కడ ఉన్న రెస్క్యూ వర్కర్స్కి కూడా ఏడుపు వచ్చేసింది. నర్మదా రివర్లో మెరీనా ఇంకా త్రిషాన్కి ఏం జరిగిందో తెలుసా? 39 years old మెరీనా మ్యాసే, తన 4 year old సన్ త్రిషాన్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఢిల్లీ నుంచి జబల్పూర్కి వచ్చారు. ఒక హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కోసం వచ్చిన వాళ్ళు వెకేషన్లో సడన్గా వచ్చిన ఒక వైలెంట్ స్టోమ్ వల్ల ఒక నైట్ మేర్లా మారిపోయింది. 50 km/h స్పీడ్తో గాలులు వేయడంతో క్రూజ్ బోట్లో ఉన్న ప్యాసింజర్స్ అంతా ప్యానిక్ అయిపోయి డెక్ మీద అటు ఇటు పరిగెట్టారు. దాంతో బోట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ లూజ్ అయిపోయి ర్యాపిడ్గా ఫ్లిప్ అయిపోయింది. మెరీనా హస్బెండ్ ఇంకా డాటర్ నేరోగా ఎస్కేప్ అయిపోయారు, కానీ మెరీనా ఇంకా చిన్నారి త్రిషన్ లోవర్ క్యాబిన్లో ట్రాప్ అయిపోయారు. వాళ్ళు ఆరెంజ్ లైఫ్ జాకెట్స్ వేసుకునే ఉన్న బిలో డెక్ ఎన్క్లోజ్డ్ ఏరియా కావడంతో అందులోనే వాళ్ళు జాకెట్స్ వల్లనే వాటర్ సర్ఫేస్ పైకి తీసుకురాలేకపోయింది. డైవర్స్ ఫైనలీ వాళ్ళని రీచ్ అయ్యేసరికి తల్లి కొడుకులు ఇద్దరు గట్టిగా పట్టుకొని హక్ చేసుకొని ఉన్న బాడీస్ దొరికాయి. ఆ ఫైనల్ మూమెంట్స్లో కూడా ఒక మదర్ ఇన్స్టింక్ట్తో మెరీనా తన బాబుని గట్టిగా చెస్ట్కి హత్తుకొని వాడిని కాపాడడానికి ట్రై చేసింది. మెరీనా, త్రిషాన్ ఇంకా ఆ ట్రాజెడీలో చనిపోయిన వేరే విక్టిమ్స్కి రెస్పెక్ట్ ఇస్తూ స్ట్రిక్ట్గా వాటర్ సేఫ్టీ లాస్ని ఇంకా ప్రాపర్ లైఫ్ జాకెట్స్ని ఉండాలని డిమాండ్ చేద్దాం.